నేతివానిపల్లి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ మూఢవత్ పద్మమ్మ వెంకటేష్ నాయక్ కోరారు. గద్వాల జిల్లా మల్దకల్ మండలం నేతివానిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి సరిత బలపరిచిన మూఢవత్ పద్మమ్మ వెంకటేష్ నాయక్ సర్పంచ్గా గెలుపొందారు. ఈ మేరకు వారు ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సర్పంచ్ పద్మమ్మ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, గ్రామంలో మురికి కాలువలు సరిగ్గా లేవని, అలాగే ఇప్పటికీ మరుగుదొడ్లు నిర్మించుకోకుండా బయటికి పోవాల్సిన పరిస్థితి గ్రామంలో ఏర్పడిందని, మొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గ్రామంలో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించే బాధ్యత తీసుకొని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించే బాధ్యత తీసుకుంటానని, అలాగే అధికారులు కూడా గ్రామ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. మల్లకల్ మండలం గద్వాల జిల్లా నేతంపల్లి మూఢవత్ పద్మమ్మ వెంకటేష్ నాయకు. అదే నన్ను ఓటేసి గెలిపించానందుకోసరంకి ధన్యవాదాలు. అదే నేను ఏమేమో అనుకున్నాను ఆ గుడి కోసము నేను ఫస్ట్ రోజే గెలుచుకోవాలని ఒకసారి బోర్ వేయాలనుకున్నా. అది బోర్ వేయించే బాధ్యత నాది. అదే గరడ్స్ కొమ్మము నిలబెట్టాలని అనుకున్నా. ఆ పని చేసే బాధ్యత నాది. అదే అక్కలు పెద్దోళ్ళకి అందరికి చిన్నవాళ్ళకి ధన్యవాదాలు నన్ను గెలిపించిన కోసమే. ఇంకా అదే ఏడన్నా మరుగుదొడ్లు లేవు ఆడపిల్లల కోసము, అవి మరుగుదొడ్లు చేపించే బాధ్యత నాది. అదే ఏడన్నా మురికి కాలువలు సిసి రోడ్డు లేవు, ఏడాడ చూసినా నిన్న తిరిగినా ఆ సిసి రోడ్డు ఏడాడ గలీజు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసిన బాధ్యత నాది అని. ఇదే అందరు నన్ను గెలిపించిన తాండాలు నా పెద్దోళ్ళు అక్క చెల్లెళ్ళకి ఊరోళ్ళకు నా తరపున ధన్యవాదాలు. అలాగే నేను ఓటేసి నా ఉంగరం గుర్తు ఓటేసి గెలిపించినందుకోసము ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని ఇక్కడ నేతోన్పల్లి గ్రామానికి నేను సీనియర్ గా పనిచేస్తున్నా. ముఖ్యంగా నాకు కాంగ్రెస్ పార్టీలో పేరు రావడానికి నేను చాలా కష్టపడినా. నా గ్రామం అంటే నా గ్రామంలో ఎలా ఉండాలి, గ్రామం అంటే ఎట్లా ఉండాలి, నేను పక్క గ్రామాలకు పోయినప్పుడు కూడా ఎట్లా ఉంటే బాగుంటుంది గ్రామం అని నేను అనుకున్నా. నాకు సపోర్ట్గా ఉండి గ్రామంలో నిలబెట్టినందుకు సరిత తిరుపతయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. నా గ్రామంలో సమస్యలన్నీ కొంత వరకన్నా నేను తీరుస్తానని కలిసి నా కోరికలు ఉన్నాయి. గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, అలాగే వస్తే ఇందిరమ్మ ఇండ్లు కానీ, ముసలోళ్లకు పింఛన్లు కానీ, గ్రామంలో 2 స్కూళ్ళు ఉన్నాయి, ఆ 2 స్కూళ్ళలో టీచర్లు కానీ, మా గ్రామానికి వచ్చేస్తే బస్సు సౌకర్యం కానీ, ఇలాగన్నీ చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టికి వచ్చినాయి. నేను తిరలాడుకుంటూ చూస్తుంటా ఊర్లలో. కాబట్టి ఇవన్నీ అధికారులు నాకు సహకరిస్తారని నేను కోరుకుంటూ నా గ్రామంకి ఎంతో నేను డెవలప్ చేయాల. మేజర్గా నా గ్రామ క్రీడాకారులకు క్రీడా ప్రాంగణానికి ఇక్కడ గ్రౌండ్ లేదు. ఆ గ్రౌండ్ కొరకు నేను సొంత అమౌంట్తో కొంత డెవలప్మెంట్ చేస్తా. తర్వాత గవర్నమెంట్తో కూడా నేను ఏమైనా కృషి చేయమని నేను గవర్నమెంట్ కూడా కోరుకుంటా. అది నాకు చాలా ఇంపార్టెంట్. నా యూత్కు కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ నేతాజాత గుట్ట ఉంది, ఆ గుట్ట మీద మంచి ల్యాండ్ కూడా ఉంది, మేము చూసినాము. అది మెయిన్ ఇంపార్టెంట్. యూత్ అంతా దాని మీదనే ఆకర్షణ చేస్తున్నారు. ఇక్కడ మేము క్రికెట్ టోర్నమెంట్ కానీ, కబడ్డీ టోర్నమెంట్ కానీ, లేకపోతే క్రీడా ప్రాంగణంగా సంక్రాంతి అప్పుడు ఏమైనా ఆట పోటీలు పెట్టుకోవాలంటే కూడా అవి లేవు. కాబట్టి ఇంపార్టెంట్గా అవి తీసుకుంటున్నాము. నా ఆడపిల్లలు ముఖ్యంగా బయటికి మరుగుదొడ్లకు పోతున్నారు. ఆ బయటికి పోకుండా ఆడపిల్లలకి నేను ఫస్ట్ పని చేయాలనుకునేది మరుగుదొడ్లు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలా, ఆ మరుగుదొడ్లోనే కూర్చోవాలా. నీళ్లు కానీ ఏమైనా కానీ బయట రోడ్డు మీద వదలకుండా ఇంకుడు గుంతలనే ఇది చేసుకోవాలని నేను కోరుకుంటూ, ఇప్పుడు నెక్స్ట్ అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నుండి నాకు మంచి మెజారిటీ ఇచ్చిన ప్రజలందరూ గెలిపించినారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీలకు ఇలాగే మెజారిటీ ఇచ్చి నా ప్రజలు నేను అందరు కలిసికట్టుగా పనిచేసి సరిత తిరుపతయ్య గారికి నేను మంచి మెజారిటీతో గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ ముగించుకుంటున్నా.